దగాకోరు ఒకటే కార్యకర్తలు ఎవడన్నా ఏమన్నా అంటే మేమున్నా కొనరే మాకేరే బాత్ కర్నే వాళ్ళ మేరే సామ్య అన్నట్టు వాళ్ళు కార్యకర్తలు తయారైళ్ళు. కాకపోతే ఈనాడు రైతుల గురించి పట్టించుకున్నటోడు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నాయకుడే లేడు, ముఖ్యమంత్రి సుత లేడు. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే రైతులు? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎక్కడున్నాడో పాపం దండం పెట్టి చెప్పాలి. అంత కొత్త ప్రభుత్వాన్ని అయినా సూత దాన్ని సాగనంపి ప్రాజెక్టులు కట్టిండు, రైతులకు రైతు బంధు వేసిండు, రుణమాఫీ చేసిండు, రైతు బీమా ఇచ్చిండు, తులం బంగారం ఇచ్చిండు. అవు పట్టు నీ కల్లా బిడ్డ నువ్వు రేవున బతికితే బతుకుతావురా అని చెప్పి పింఛన్లు ఇచ్చిండు. ఏనాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో ఒక రాక్షసుల పాలన లెక్క అయిపోయింది. ఎదురు పాలన అంటుండు. ప్రజాపాలన లేదు, రాక్షసుల పాలన. ప్రజాపాలన కాదు, రాక్షసుల పాలన. ఇది రాక్షస్ కంటే ఈయన మైసోండి. ఎక్కడ ఎన్నికలైనా మై ఏ కరుంగా ఓ కరుంగా మై జీतेंगे और 10 बार जीतेंगे, 10 बार नहीं है, 1 बार नहीं जीतेगा. अभी हो गया काम, पूरा हो गया. లేకపోతే ఏంటంటే ఈయన చేసే పనులు భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ ఒక్క తెలంగాణ ఏటీఎం లెక్క అయిపోయింది. ఇక్కడి నుంచే డబ్బులు తీసుకుపోయి ఈ రాహుల్ గాంధీ వచ్చి ఈ రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాలంటే రాహుల్ గాంధీకి అన్ని పైసల పెట్టుబడి పెడితేనే ఈయన 5 సంవత్సరాలు ఉంటాడు, లేకపోతే ఉండడు.